రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. పార్లమెంట్ అనెక్స్ హాల్ వేదికగా అన్ని పార్టీల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా 4 అంశాలపై చర్చించాలని డిమాండ్ చేసినట్టుగా చెప్పారు ఆయన. అకాల వర్షాలతో తెలంగాణలో భారీ ఎత్తున పంట నష్టం జరిగిందని, అందుకు పరిహారం ఇవ్వాలని కోరామన్నారు. ఫసల్ బీమా యోజన కాగితాలకే పరిమితమైందని, పథకం అమలు కావట్లేదని చెప్పారు. డీలిమిటేషన్ వల్ల దానిపైన చర్చ జరగాలని పార్టీ తరపున డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున 4 ప్రధానమైన అంశాలను సభలో చర్చించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేయటం జరిగాది. దాంట్లో ముఖ్యంగా మొదటి అంశం, ఈ గత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణలో ఈ అకాల వర్షాలతో ప్లస్ ఎక్సెస్ వర్షాలతో ఏదైతే పంట నష్టం జరిగాదో, ఈ పంట నష్టానికి ఇవ్వవలసిన సహాయం సహకారం అక్కడ రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ చాలా తక్కువ వచ్చాదనే అంశాన్ని కూడా చెప్పడం జరిగేది. దీనిపై సభలో చర్చించి దేశంలో రైతుకు న్యాయం జరిగే చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి వారికి కావలసిన సహాయ చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయటం జరిగేది. దాంట్లో ముఖ్యంగా ఈ ఫసల్ బీమా ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే చెప్పారో, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కాయిదాలకే పరిమితం అవుతుంది కానీ రైతుకు ఎక్కడ కూడా దీని ఉపయోగం అనేది కనిపించటం లేదు. కావున ఇదొక ప్రధానమైన అంశం. రైతుని ఆదుకోవాలా, రైతే దేశానికి రాజని మాటలు చెప్తాం కానీ ఎప్పుడు కూడా ఆయన గురించి చర్చించే సందర్భాలు కనిపించటం లేదు, తగ్గిపోతున్నాయనేది ఆ ఆవేదన బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియటం జరిగేది. రెండో అంశం, దాంట్లో డీలిమిటేషన్స్ కూడా. మరి డీలిమిటేషన్లో కూడా మా సీట్లు తగ్గే పరిస్థితి ఉంది. దీనివలన కూడా ప్రజల్లో చాలా ఆందోళన ఉన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. మరి చివరిలో ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్ ప్రారంభం కాబోతుందో ఆ రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రులు అంతా కూడా ఎంపీస్తో మీటింగ్ పెట్టి మరి ఫలానా అంశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కానీ అది పార్లమెంట్లో ఎప్పుడు చర్చకు రావు. కావున ఈ ప్రత్యేకంగా రాష్ట్రాల సబ్జెక్ట్స్, రాష్ట్రాల డిమాండ్స్, రాష్ట్రాల్లో పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా సభలో చర్చించడానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.